ఇవన్నీ ఇంకా మ్యూజియంలో పార్టే వాడు రేపు మార్చాలనుకుందాం. సరేనా? సరేనా? నేను చేస్తాను ఫోన్ అమ్మా ఇది వచ్చేసి అనేది ఫోన్ అయితే ఒక ఫోటో తీసేస్తారు. 1% కూడా కాదు. ఒకటి షిమ్లాలో ఉంది, ఒకటి డెహ్రాడూన్లో ఉంది. ఇలాంటి రాష్ట్రపతి నిలయాలి, మనం అక్కడ కూడా వెళ్ళవచ్చు. ఆ లాస్ట్లో వచ్చేసి రాష్ట్రపతి నిలయం ఇక్కడ మెయిన్ బిల్డింగ్. ఇది అండర్ గ్రౌండ్ వరకు, అండర్ గ్రౌండ్ నుంచి మనం వెళ్ళవచ్చు. వెహికల్ వచ్చేసి S600 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనమాట. 1999 నుంచి అది 2014 వరకు వాడారు. అంటే 3 ప్రెసిడెంట్లు వాడారు. అబ్దుల్ కలాం గారు అదే వెహికల్, అలాగే ప్రతిభా పాటిల్ గారు, రామ్నాథ్ గోవింద్, 3 ఇలా కంటిన్యూస్గా వాడడం జరిగింది. మరి సమ్ మూమెంట్, స్వదేశీ మూమెంట్, జలియన్ వాలాబాగ్, దాండీ మార్చ్, ఫస్ట్ ఫ్లాగ్ హోస్ట్, ఇంగ్లాండ్ ఫ్లో, ఇదంతా ఫ్రీడమ్ ఫైటర్స్. ఈయన వచ్చేసి క్యాప్ పెట్టుకున్న ఆయన మీరు చూసే ఉంటారు, బుర్గుల భవన్ సార్ పేరు విన్నారా? ఇప్పుడు సెక్రటరేట్ ఉంది కదా, ఈ సెక్రటరీ కట్టడానికి ముందు ఫైల్ వర్క్ మొత్తం ఈ ఇంట్లో జరిగింది. ఆయన హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ సీఎం. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, గుర్తుపెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం కూడా కాదు. దానికంటే ముందే 1948లో ఈ హైదరాబాద్ అనేది ఒక రాష్ట్రంగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ ప్రాంతాలు కలుపుకోవాలి. రాజ్యాంగం అనేది ఇంచుమించు 300 మంది పైన రాస్తున్నారు, ఒక్క పర్సన్ కాదు. ఆ 300 మంది పైన సిగ్నేచర్ చేస్తున్నారు చూడండి ఫోటో. అయితే ఆ రాజ్యాంగం వేరు వేరు రైటింగ్స్ ఉంటాయి కదా, అందులో మన తెలుగు పర్సన్ సీనయ్య, భిన్నయ్య, సిద్ధలింగయ్య, మోర్ దెన్ పీపుల్స్, వరదరాజులు, ఇలాంటి వాళ్ళు చాలా మంది రాసినారు అన్నమాట. వాళ్ళందరి అలాగ్ రైటింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తి దాన్ని మొత్తం కుదించి రాసింది ఒకటే రైటింగ్తో. ఆయనే ప్రేమ్ బిహారీ రైజా ఈ పర్సన్ అన్నమాట. ఈయన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే ఇలా ఇలా ఉంటుంది అనమాట, అంత నీట్గా. ఫొటోస్ ఏమన్నా తీసుకున్నాను ఇది కదా ఇలా నేను మా ఫ్యామిలీ వచ్చాను. ఇక్కడ అవుపిస్తుందా? ఇది ప్రెసిడెంట్ ఫ్లాగ్ అనమాట. ప్రెసిడెంట్ ఒక ఫ్లాగ్ ఉంటుంది సపరేట్, ఈ 4 సింబల్స్ కలుపుకొని ఉంటుంది. ప్రెసిడెంట్ ఇచ్చే మెడల్స్ చూడండి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న, సివిలియన్ మెడల్స్. ఇవన్నీ డిఫెన్సివ్ మెడల్స్. ఇవన్నీ డిఫెన్సివ్. కమ్ ఇన్ సైడ్, నో ప్రాబ్లం, కమ్ ఇన్ సైడ్ అని చెప్పాను. సారీ కాదు, తమిళ ఏరియాలో ఉండి అలా అలవాటు అయిపోయింది. ఇది వచ్చేసి ప్రెసిడెంట్ ఫ్లాగ్. యూ అండర్స్టాండ్ ఇన్ తెలుగు? ప్రెసిడెంట్ ఫ్లాగ్. ప్రెసిడెంట్ ఇచ్చే మెడల్స్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న, సివిలియన్ మెడల్స్, డిఫెన్సివ్ మెడల్స్. బట్ ఈ 3 పర్సన్స్ ఉన్నారు, పద్మశ్రీ పర్సన్స్ మిడిల్ నుంచి వస్తున్నారు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఏమైనా డిఫరెన్స్ అవుపిస్తుందా? నేమ్ అనుకుంటున్నారు కదా అందరూ, అంటే మీరు సింబల్ లో ఉంటున్నారా? ఆ సింబల్ కాదు, మొత్తం దాంట్లో మీరు ఒక దూరం నుంచి పర్సన్ వస్తున్నారు, అది పెట్టుకొని ఆయన మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? గోల్డెన్ ఉంది కదా గోల్డ్. మరి డిజైన్ చూడడానికి సింపుల్గా ఉంది, అంతగా లుక్ కనిపించకపోతే ఈ 2 గోల్డ్, ఇవి 2 సిల్వర్ ఉన్నాయి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మన దీంట్లో రిబ్బన్ లైన్స్ అబ్జర్వ్ చేయండి. పద్మశ్రీ 2 లైన్స్, పద్మ భూషణ్, భూషణ్ విభూషణ్ నో లైన్. ఇప్పుడు చిరంజీవి గారు 2 ఉన్నాయి, పద్మశ్రీ ఉంది, పద్మ విభూషణ్ ఉంది. ఆయన ఏది పెట్టుకొని వచ్చినా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట దూరం చూసి. ఇక్కడ కూడా చూడండి, పోలీస్ మెడల్, బట్ లైన్స్ ఆర్ డిఫరెంట్. ఇది ఒక దానికి ఇస్తారు, ఇది ఒక దానికి ఇస్తారు. ఇయ్యడం ఇన్ఫర్మేషన్ మారిపోతుంది. ఓకే, మొత్తం ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు మన దేశానికి సంబంధించిన. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పెయింటింగ్, ఒరిస్సా,
నాగాలాండ్ ట్రైబల్ జ్యువెలరీ, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా, తంజావూర్, ఇలా మోర్ దెన్ వెరైటీస్. అంటే మన దేశానికి సంబంధించిన గిఫ్ట్స్. పక్కన వచ్చేసి ఇంటర్నేషనల్, అదర్ కంట్రీస్, వేరే దేశాలకు సంబంధించిన. నలుగురుగా మనకి ఒక వర్తమైన వర్కర్. ఫస్ట్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పటి వరకు అందరూ వాడతారు, అందరూ వాడతారు కూడా. ఇది వచ్చేసి 3D ఇమేజ్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే మొత్తం ఏంటంటే అక్కడ సర్వ్ చేసినట్టు పడిపోతారు. ఒక పర్సన్ నిలబడి నేను మనకి క్లారిటీ చూపిస్తాను ఒక్కోసారి. ఏం చేయండి ఎగ్జాక్ట్లీ గ్లాస్ పట్టుకున్నాను, ఇలా పట్టుకున్నట్టు చెప్పండి. గ్లాస్ ఆ గ్లాస్ ఉంది చూడు. తను ఎట్లుంటానంటే అక్కడ సర్వ్ చేసినట్టు ఎగ్జాక్ట్ అక్కడ అర్థమవుతుంది. వెయిట్ ఐదర్ కాపర్ ఉంటుంది అందుకని. ఓకేనా? అరే మీరు ఏమో చేస్తారు జాగ్రత్త. ఓకేనా? అర్థమవుతుందా? మోర్ వెయిట్ ఉంటుంది బిడ్డ, అంటే ఐరన్ కాపర్. ఫోటో తీసుకుంటారు ఇట్లా పట్టుకో, ఏమన్నా ఆడుకుందా? సార్ వెయిట్ చేయరు. అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అక్కడ చూడు. పట్టుకో. అంటే అక్కడే ఎక్కాలి మనం. A few minutes later. చింతపండు గింజల పొడి, రవ్వ పొట్టు, మట్టి, ఈ 3 కలిపి ఫేస్ మాస్క్ ప్రయోగిస్తున్నారు. ఈ చర్య పెట్టి ఒక కలర్. చింతపండు గింజల పొడి చేసేసి రంపం పొట్టు, రంపం పట్టేసి మట్టి, 3. ఇది వచ్చేసి మ్యాంగో ఉంటుంది అన్నమాట. మ్యాంగో దుమ్ము మీద మామిడికాయ కూడా ఆమించి చేసిన ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది. పెద్ద భాగం చెప్పడానికి వైట్ ఇక్కడ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోవచ్చు. వాళ్ళ పిల్లలు కూడా అబ్జర్వ్ చేయండి. నలుగురు పిల్లల్లో వీనికి తలపాక ఉంది, వీనికి తలపాక లేదు. అన్నారా? ఇక్కడ అబ్జర్వ్ చేయాలా? ఇక్కడ ఎట్లంటే వీడి తలపాక ఉంది, వీడికి లేదు. రీజన్ ఏంటంటే చిన్నోడు, వయసు రాదు.
చేసిందండి చెయ్యి. ఇండియన్ ఫ్యామిలీ వాల్యూస్. ఈ పెయింటింగ్ వచ్చేసి జనరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక పెయింటింగ్ లో ఒక 4-5 మీనింగ్లు ఉంటాయి. స్టేజ్ ఫస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ లోపల తీసుకుంటాం. కరెంట్ వేస్తున్నాయి కదా అక్కడ రావడం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాం, అక్కడ బయటకు వచ్చాం. కానీ వాటర్ లేవు. ఎత్తు పల్లం ఉంటుంది చూస్తాను పైకి, అదనమాట. కూర్చోకున్నాను, కూర్చో. అది డెలికేట్ ఉంటుంది. ఓకేనా, డెలికేట్ కిందకి వెళ్ళిపోతారు. ఇలా ఉంటుంది ఇక్కడ. ఇది ట్రీ సర్కిల్. అదేంటంటే పుల్లి సిస్టమ్ అంటారు. అది క్రిస్మస్ ట్రీ కాదు, అందుకనే హైట్లో పెట్టారా. అటు వెళ్ళకూడదు. ఎక్కనివ్వరు. టోటల్ వుడ్డే.
వెళ్తారు చూడు. ఎల్లు వచ్చేయ్, చివరిదాకా వచ్చేయ్. అని హర్ష మళ్ళీ ట్రై చేయాలండి. ట్రై Hold it tight and climb up. There is no need to learn. See how he is climbing up. ట్రై చేయరా దా రే రండి టైం 6:53. 6:53 అయింది. అక్కడ కూడా తిన్నాను. అంటే ఇంటర్మీడియట్ కలిసి చదివాంగా బాయ్
ఇంకా వెళ్ళేటప్పుడు అటు వెళ్ళాం. వచ్చేటప్పుడు ట్రాప్లో ఎలా తీసుకుంటారా? పర్మిషన్ తీసుకున్నప్పుడు రోజు కావాలి. ప్రెసిడెంట్ తీసుకోవచ్చు.